ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమచ్చంకరదేశికేంద్ర రచితే తుంగాపగాతీరగే శృంగేర్యాఖ్యపురస్థితే సువిమలే సన్మౌని సంసేవితే. పీఠే తాం రవికోటిదీప్తసహితాం రారాజమానాం శివాం రాజీవాక్షముఖామరార్చితపదాం వందే సదా శారదాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. భగవద్భక్తులారా, మనం ఆర్యాశతకంలో శ్లోకాలను గురించి, అమ్మవారి సౌందర్య వర్ణన గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా మూక పంచశతిలో. ఆ మూక శంకరులు ఎంత అదృష్టవంతులో మనకు శ్లోకాలను చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. భావంలోనే ఆ అమ్మవారిని దర్శిస్తూ ధ్యానంలో సర్వదా మనసా వాచా కర్మణ ఆమెనే స్తుతిస్తూ ఆ మూకశంకరులు తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. మనం కూడా ఆమె భావనామాత్ర సంతుష్ట కనుక ఆ తల్లిని ప్రతి అర్థంలో కూడా ఆమెను మనం తలుచుకుంటూ, ఆమెనే భావిస్తూ, ఆమెనే ధ్యానిస్తూ మన హృదయంలో ఉపాసన చెయ్యాలి. అది మూకశంకరులు చేశారు. ఆయన ఏ పూజలు చేయలేదు, కానీ హృదయంలో ఆ అమ్మవారిని చక్కగా నిలుపుకున్నారు. అందుకే మూగవారైనా సరే ఆయనకు ఇంత చక్కటి సాహిత్యం అబ్బింది. ఇప్పుడు అమ్మవారిని గురించి 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారో విందాం. పౌష్టిక కర్మ విపాకం పౌష్పశరం సవిధసీమ్నకం పాయాః అద్రాక్షమాత్త యౌవనమభ్యుదయం కించిదర్థ శశిమౌళేః. ఎంత చక్కటి అర్థం చెప్తున్నారో చూడండి. అమ్మవారిని ఎప్పుడు కూడా మన్మధునితో పోలుస్తున్నారు, ఆయన సౌందర్యంతో పోలుస్తూ ఉన్నారు. మన్మధుని శరీరాన్ని ఆ శివుడు దగ్ధం చేయగా ఆ తల్లి ప్రాణదానం చేసిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పౌష్టిక కర్మ విపాకం, కర్మలన్నింటినీ కూడా ఆ తల్లి దగ్ధం చేస్తుంది. మన్మధుని శరీరాన్ని ఆ శివుడు ఏ విధంగా దగ్ధం చేశాడో అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలన్నింటినీ కూడా మనం అదుపులో ఉంచుకోవాలి. ఆ తల్లి మనలో చెలరేగేటువంటి ఆందోళనలను, అలాగే మనకు పనికిరానటువంటి కర్మలను, అనవసరంగా బాధపడుతూ ఉంటాం కదా మనము, అలాంటి కర్మలన్నింటినీ కూడా ఆ తల్లి దగ్ధం చేస్తుంది. పౌష్పశరం సవిధసీమ్నకం పాయాః అంటే ఆ పౌష్ప శరం మన్మధుని బాణం, సవిధ సీమ్న కంపాయ మన్మధుని శరీర పుష్టి కలిగి ఆ తల్లి
కర్మలను దగ్ధం చేస్తూ అద్రాక్షమాత్త యౌవనమభ్యుదయం, అద్రాక్షమాత్త యౌవనమభ్యుదయం, శివునిలో సగభాగంగా ఉండేటువంటి ఆ తల్లి ఆయనకే ఒక అభ్యుదయం, అంటే ఆయన ఏమనుకుంటే అది జరిగిపోవడానికి కారణం ఒక రకంగా ఆ తల్లి కూడా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఆ స్వామిని దర్శిస్తే ఆ తల్లిని దర్శించినట్టే, ఆమెను దర్శిస్తే సగభాగం కాబట్టి ఆ శివుని కూడా దర్శించినట్టే. అంతేకాకుండా కించిదర్థ శశిమౌళే, ఆ చంద్రరేఖను ధరించినటువంటి ఆ శివుడు, అమ్మవారు కూడా ధరిస్తుంది. శశిమౌళే, ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కదా ఆ స్వామి. ఆ చంద్ర కళలన్నీ కూడా ఆ తల్లికి కూడా ఎప్పుడు కూడా ఉంటాయి, ఆమె కూడా ధరించి ఉంటుంది. లలితాదేవిగా తీసుకోండి, రాజరాజేశ్వరిగా తీసుకోండి, ప్రతి అంశలో కూడా ఆ తల్లి చంద్రుణ్ణి ధరించి ఉంటుంది. అంటే చంద్రకళలు ఎవరి మీద ప్రసరిస్తాయో చల్లటి హృదయం శాంతిస్తుంది అని ఇక్కడ అట్లాంటి అమ్మవారిని నేను దర్శించాను అని చెప్తూ ఉన్నాడు. సంశ్రిత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వత పురుషకార సామ్రాజ్యే. సంశ్రిత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగృదోత్తంసే, అంటే ఇక్కడ సరస్వతి రూపంలో ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని? కాంచీ నగర దేశమును ఆశ్రయించి సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే, సరసిజము ఆ చంద్రుని శిరస్సులో భూషణంగా ఆ సరస్వతి కూడా ధరిస్తుందట. అంటే జ్ఞానమయమైనటువంటి సరస్వతి కూడా చంద్రకళలను కలిగి ఉంటుంది. దాని వలన ఏమి వస్తుంది మనకు అంటే, సరస్వతిని మనము ధ్యానించడం వలన విద్య మాత్రమే కాదు, యత్ర సారస్వత పురుషకార సామ్రాజ్యే, ఏమనుకుంటే పురుషాకారము చేయవే అని మా నాయనమ్మ రాసుకుంది. పురుషకారము అంటే ఆ స్వామిని మనం ఏది వేడుకున్నా దానికంటే ముందే ఆ తల్లిని వేడుకోవాలి. సీతారాములే కానీ, రాధాకృష్ణులే కానీ, అలాగే పార్వతీ పరమేశ్వరులే కానీ, లక్ష్మీనారాయణులే కానీ, సగం అంటే ఆమె ఆ స్వామికి ఏదైనా చెబుతుంది, విన్నవిస్తుంది. ఆయన వినకపోతే అమ్మవారికి మనము విన్నవించుకుంటాం. ఇక్కడ సారస్వత పురుషకార సామ్రాజ్యే, అమ్మవారి యందు యత్న పరిపూర్ణత పూర్తిగా ఉంది. ఏదైనా కార్యం సాధించాలంటే ముందు అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఆమె పురుషాకారము కలిగినటువంటి తల్లి. ఆమె కూడా తలలో ఆ చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించి ఉంది. ఆ కాంచీనగర దేశాన్ని ఆశ్రయించి ఆ తల్లి అని చెప్తూ ఉన్నాడు. ఆ యత్న పరిపూర్ణత కలిగినటువంటి తల్లి యందు నేను మనసు నిలుపుతూ ఉన్నాను. ఎన్ని విధాలుగా ఆమెను దర్శిస్తూ ఉన్నాడో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మోదిత మధుకర విశిఖం స్వాదిమ సముదాయ సారకోదండం ఆదృత కాంచీఖేళనం ఆదిమం ఆరుణ్య భేదమా కలయే. చూసారా, ఎరుపుకు ఎంత మంచి అర్థం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎరుపు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి అన్ని కళలను పైకి తీసుకొని వస్తుంది, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తుంది.
ఆ తల్లికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆ ఎరుపు రంగు చూడగానే మనలో ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయి, అన్ని మలినాలన్నీ తొలగిపోయి కొత్త కాంతి ప్రజ్వరిల్లుతుంది మనలో. అది చెబుతూ ఉన్నాడు. మోదిత మధుకర విశిఖం, మోదిత మధుకర విశిఖం. ఆ కాంచీపురంలో ఆ తల్లి ఎలా ఉంది అంటే పువ్వులన్నీ కూడా ఒక బాణంగా, అదేవిధంగా స్వాదిత సముదాయ సారకోదండం, దీనిని ఒక ఆనందంగా సంతోషంగా మనం చెప్పుకోవచ్చు. పువ్వులను మనమందరం కూడా ఎందుకు పూజకు వినియోగిస్తాము అంటే పూలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అంతేకాకుండా ఒక దారానికి పూల దండగా మనము కట్టినప్పుడు ఆ పూల యొక్క సువాసన దారానికి కూడా అబ్బుతుంది. అదేవిధంగా ఆ తల్లిని మనము మనస వాచ కర్మణ మనము ఎవరైతే ఆరాధిస్తామో స్వచ్ఛమైనటువంటి ఆ పువ్వుల కాంతి, పువ్వుల యొక్క సువాసన, మంచి ఆ రంగు అవన్నీ కూడా మనకు కూడా అబ్బుతాయి. మనము దారం వంటి వాళ్ళం ఇక్కడ. అంతేకాకుండా సారకోదండం, చెరుకు విల్లు ఎప్పుడు కూడా ఆ తల్లి చేతిలో ధరిస్తుంది. చెరుకు విల్లు ఎందుకని అంటే ఆ చెరకులో ఉన్నటువంటి రసం అంతా జ్ఞానం. మనలో ఉన్నటువంటి అన్నీ వదిలిపెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ పిప్పి, చెరకులో ఉన్నటువంటి పిప్పి బయటికి పోతే మిగిలింది తీయటి రసం, అదే అరుదైనటువంటి జ్ఞానం ఆ తల్లి మనకిస్తుంది. ఆదృత కాంచీ ఖేళనమాదిమం ఆరుణ్య భేదమా కలయే. ఆదృత కాంచీ ఖేళనం, చిన్నపిల్లగా ఆ తల్లి ఆడుకుంటూ ఉంటుందట కాంచీపురంలో. అందుకని ఏ చిన్న పిల్లను చూసినా ఆ తల్లి స్వరూపంగానే భావించాలి. ఆ ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ తల్లిని కాంచీపురంలో ఆదిమ మారుణ్య భేదమాకలయే అంటే మొట్టమొదట వెలిసింది ఆ తల్లి. ఓంకారంలో నుంచి ఆ తల్లి త్రిశూలాన్ని పుట్టించింది. త్రిశూలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆమె సృష్టించింది. ఆ ముగ్గురిలో తను 3 రూపాలుగా విడిపోయి ఐక్యమైంది ఆ తల్లి. ఆరుణ్య భేదం ఆకలయే, ఆ ఎరుపు రంగుగా ఉన్నటువంటి ఆ తల్లిని నేను దర్శిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నిద్రలేపుతోంది ఆ తల్లి. ధ్యానంలో దర్శిస్తూ చెబుతూ ఉన్నాడు. ఉరరీకృత కాంచీపురీం ఉపనిషద్ అరవింద కుహర మధుధారాం ఉన్నమ్రస్తన కలసీం ఉత్సవలహరీం ఉపాస్మహే శంభోః. ఎంత చక్కటి ఉదాహరణ చెప్తూ ఉన్నాడో చూడండి. ఇక్కడ మన ఉరరీకృత కాంచీపురి, కాంచీపురి అనేటువంటి ఒక హృదయం. ఆ హృదయంలో ఆ తల్లి ఎలా ఉందంటే ఉపనిషద్ అరవింద కుహర మధుధారా, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కలిగినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా కలిగి ఉందంటే అరవింద కుహర మధుధారాం అంటే ఒక మంచి తామర పువ్వులో మధ్యలో తేనె ఏ విధంగా స్రవిస్తూ ఉంటుందో అది తెలిసిన వారికే అర్థమవుతుంది. ఆ పువ్వు ఎక్కడుందో దానిలో తేనె ఎంత మధురంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి తాగే త్రేటికి మాత్రమే కనిపిస్తుంది, అర్థమవుతుంది. అదేవిధంగా ఆ తల్లి ఉరరీకృత కాంచీపురీం ఉపనిషద్ అరవింద కుహర మధుధారాం ఉన్నమ్రస్తన కలసీం ఉత్సవలహరీం
ఉపాస్మహే శంభోః. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఆ తల్లి స్తనములలో పాలు ఎటువంటివి, మనందరినీ పోషించదగినటువంటి జ్ఞానము, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఆ తల్లి స్తనాలలో ఉన్నాయి. అవి మనకు అందిస్తుంది ఆ తల్లి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఉత్సవలహరీం ఉపాస్మహే, శివుడికి మాత్రమే సంతోషాన్ని ఇచ్చేది కాదు ఆ తల్లి. ఎవరైతే ఆమెను ఉపాసన చేస్తారో, ఆసన మళ్ళీ చెప్పుకోవాలి, అంటే హృదయంలో ఆమెను అధిష్టాన దేవతగా కొలుస్తారో, ఇదే ఇక్కడ ధ్యానంలో ఆయన దర్శిస్తున్నాడు కాబట్టి చెబుతూ ఉన్నాడు. ఆ వేదాంత కమల గర్భ మధుధారమై, చూసారా, ఆ వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నిటినీ కూడా తన స్తనములలో నింపుకున్నది ఆ తల్లి. అట్లాంటి ఆ తల్లి ఎక్కడ ఉంది? ఉరరీకృత కాంచీపురి, కాంచీపురి వాసాన్ని అంగీకరించింది ఆ తల్లి మనందరి కోసం. ఆమె దృష్టి మన మీద ప్రసరింప చేయడం కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. మనమే ఆమెను కనుక్కోలేకుండా ఉన్నాం. నేను కనుక్కున్నాను, ఆ తల్లిని ధ్యానిస్తూ ఉన్నాను అని సంతోషంగా చెబుతూ ఉన్నాడు. ఏన శిశుదీర్ఘలోచనం ఏన పరిపంధి సంతతం నమతాం ఏకామ్రనాథ జీవితం ఏవం పద దూరమేకమవలంబే. బా, ఎంత చక్కటి ఉదాహరణ చెప్తూ ఉన్నారో చూడండి మళ్ళీ. ఏన శిశు దీర్ఘలోచన, జింక పిల్ల కన్నుల్లాంటి కన్నులు కలిగినది. జింకకు ఎలా ఉంటాయి కన్నులు? ఆకర్ణ దీర్ఘనయనం అంటారు కదా, ఆ చివరి వరకు, చెవుల వరకు ఆ కళ్ళు, కోల కళ్ళు ఆ తల్లివి. అంటే మరి ఇంతటి ప్రపంచాన్ని ఆమె తన దృష్టితో చూడాలి, ఆదుకోవాలి కదా. అందుకని ఆ జింక పిల్ల కన్నులు పోలినటువంటి దీర్ఘలోచన, మేన పరిపంధి సంతతం నమతాం. ఎవ్వరైతే ఆ తల్లికి సంతతం నమతాం ఎప్పుడూ నమస్కరిస్తారో వారి పాపాలను పోగొడుతుందట. పరిపంధి, పాపాలను పారద్రోలుతుంది ఆ తల్లి. నమస్కరిస్తారో, నమస్కారం అంటే శిరస్సు వంచి మనసా వాచా కర్మణ సర్వం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి చరణారవిందార్పణమస్తు, లేదా కంచి కామాక్షి చరణారవిందార్పణమస్తు. వినయంగా ఆ తల్లికి ఎవరైతే నమస్కరిస్తారో వారి పాపాలని పోగొడుతుందట. ఏకామ్రనాథ జీవితం ఏవం పద దూరం ఏకమవలంబే. కంచిలో ఏకామ్రనాథునిగా ఆ శివుడు ఉన్నాడు. ఏవం పద దూరం ఏకం అవలంబే. చూసారా, ఎవరైతే ఆ తల్లికి నమస్కరిస్తారో వారి పాపాలను పోగొడుతుంది. అంతేకాకుండా ఆ పేరులోనే, ఆ పదంలోనే ఏదో తెలియని ఒక విచిత్రమైనటువంటి ఆకర్షణ ఉంది. కామాక్షి, కామకోటి నిలయే అంటారు. అంటే ఆ కళ్ళతో ఆ తల్లిని ఒక్కసారి మన దృష్టి పడగలిగితే, మనం ఆ తల్లి దృష్టిలో పడగలిగితే సకల పాపాలు పోవడమే కాకుండా ఆ ఏకామ్రనాథుని జీవితం ఏవం, ఆమె ఆయన జీవితం ఏకామ్రనాథునికి, కంచి కామాక్షి. అలాగే మనందరికీ కూడా ఆమె దృష్టి చేత సకల కోరికలు నెరవేరుస్తుంది ఆ తల్లి. అందుకనే కామాక్షి, ఆ కళ్ళలోనే ఆ ఆకర్షణ శక్తి ఉంది. అందుకనే మనందరం కూడా ఆ తల్లిని ధ్యానిస్తూ ఉండాలి.
ఆ తల్లి పటాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఆ తల్లి దృష్టి సర్వదా మన మీద ప్రసరిస్తూ ఉండే విధంగా ఉంటుందట. ఆ తల్లి దయ అటువంటిది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి తల్లి, నిన్ను నేను, ఆ ఏకామ్రనాథుని జీవితమైన కామాక్షిని నేను ఆశ్రయిస్తున్నాను తల్లి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. మనం కూడా సర్వదా ఆ తల్లినే ధ్యానిస్తూ సేవిస్తూ, తల్లి నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అని వేడుకోవాలట. ఆ కామాక్షి తల్లి కామకోటి నిలయే. కాంచీపురంలో కంపాతీరంలో ఉన్నటువంటి ఆ కామాక్షి మన అందరినీ కూడా అనుగ్రహించాలని మనసా వాచ కర్మణ ఆ తల్లిని వేడుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.